హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మ్యాథమెటిక్స్ సింపుల్ ట్రిక్స్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత సింపుల్గా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన సమ్స్ అన్ని కూడా ఎల్సిఎం సంబంధించినవే. సో ఎల్సిఎంని ఈజీగా చేయాలంటే మనం 2 రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్నమాట. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్స్లో ప్రైమ్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే హయ్యర్ నెంబర్ బేస్ చేసుకొని మనమైతే వర్క్ చేస్తాం అన్నమాట. అయితే ప్రైమ్ నెంబర్ యొక్క రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్లో ప్రైమ్ నెంబర్ ఉంటే ఆ ఇచ్చిన నెంబర్స్ అన్నిటి కూడా ప్రొడక్ట్ చేస్తే సరిపోద్ది అన్నమాట. అది మన ఎల్సిఎం అవుద్ది. లేదనుకోండి హయ్యర్ నెంబర్ బేస్ చేసుకొని చేస్తాం. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నెంబర్ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 4, 8, 12 అండ్ 16 ఉంది. ఇందులోని ప్రైమ్ నెంబర్ ఉందా? ప్రైమ్ నెంబర్ అయితే లేదు ఇందులోని. కాబట్టి మనం రూల్ నెంబర్ సెకండ్ అబ్జర్వ్ చేస్తే హయ్యర్ నెంబర్ ఉంది. హయ్యర్ నెంబర్ ఏది ఉంది? 16 ఉంది. ఇక్కడ 16 రాసుకోండి. సో 16 అంటే మిగతా అన్ని నెంబర్లోని క్యాన్సిల్ అవుతలే. చూడండి, 4లో అయితే అవుతుంది, 8లో కూడా అవుతుంది, బట్ 12లో అయితే 16 పోదు. కాబట్టి 16 ఏం చేద్దాం? డబల్ చేద్దాం. 16 డబల్ చేస్తే 32 వచ్చింది. సో 32 అనేది 4లో డివిజిబుల్ అవుద్ది, 8లో డివిజిబుల్ అవుద్ది, 12లోనే అవ్వదు. కాబట్టి ఇది కూడా ఎల్సిఎం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే 16 ట్రిపుల్ చేద్దాం. సో 16 ట్రిపుల్ చేస్తే 48 వచ్చింది. సో 48 అనేది 4లోను, 8లోను, 12లో కూడా డివిజిబుల్ అవుద్ది. సో ఇచ్చిన నెంబర్లకి ఎల్సిఎం ఏమవుద్ది అంటే 48 అవుద్ది అన్నమాట. అంటే సింపుల్గా దీని ఎల్సిఎం ఏమవుద్ది? 48. సో అలాగే నెక్స్ట్ సమ్ చూడండి, ఇందులో కూడా ప్రైమ్ మెంబర్స్ ఉన్నాయని చూడండి. ఇక్కడ కూడా ప్రైమ్ మెంబర్స్ అయితే లేవు. సో హయ్యర్ నెంబర్ని మళ్ళీ బేస్ చేసుకుందాం. హయ్యర్ నెంబర్ అంతా 42. సో 42 21లో డివిజిబుల్ అవుద్ది. 35లో అవుతుందా? అవ్వదు. సో దీన్ని డబల్ చేయండి. ఇంటూ 2 చేస్తే 2 2s are 4 అండ్ 2 4s are 8. 84 అవుతుందిలే చెక్ చేసుకోండి. లాస్ట్లో మనకి ఏముంది? ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ అంతే ఆడ్ నెంబర్తో డివిజిబుల్ అవుద్దా? మ్యాక్సిమం అవ్వదు. నెక్స్ట్ దీన్ని మళ్ళీ డబల్ చేయండి. 42 ఇంటూ 3తో చేద్దాం. 6 and 12 126. 126 కూడా ఇందులో డివిజిబుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా చూడండి ఈవెన్ నెంబర్ వచ్చింది, ఇది డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 42 ఇంటూ 4, సో 8 16 168, ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 42 ఇంటూ 5 చేస్తే 210. సో 210 అవుతుందో చెక్ చేయండి. సో 21లో 10 టైమ్స్ పోద్ది అండ్ 35లో కూడా పోద్ది. 35లో ఎన్నిసార్లు పోద్ది చూడండి ఒకసారి. 6 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అంటే దీని ఎల్సిఎం ఏమవుతుందంటే 210 అవుద్ది అన్నమాట. సో ఇంత ఈజీగా అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం చూడండి, ఇందులో 12 ఉంది, 6 ఉంది, 24 ఉంది, 8 ఉంది. ఇందులో కూడా ప్రైమ్ నెంబర్ లేదు. సో హయ్యర్ నెంబర్ అయితే 24. సో 24 అనేది 12లో డివిజిబుల్ అవుద్ది, 6లో డివిజిబుల్ అవుద్ది, 3లో డివిజిబుల్ అవుద్ది. సో డైరెక్ట్గా మన ఆన్సర్